హాయ్ ఫ్రెండ్స్, రజియా సీరియల్ 11వ భాగానికి స్వాగతం. ఇక ఆ ఇంట్లో ఉండి అవన్నీ భరించటం అనవసరం అనిపించింది నాకు. అదే విషయం రాజేష్తో చెప్పాను. ఏమనుకున్నాడో ఏమో రాజేష్. మరుసటి రోజే ఇల్లు చూశాడు. వాళ్ళు కాలేజీకి దగ్గరలో. అత్తామామలకు చెప్పి కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాము. నా భర్త, నా ఇల్లు అనుకుంటేనే ఎంతో సంతోషంగా ఉంది నాకు. ఒకసారి ఇద్దరం కలిసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అమ్మ మొహం మీదే తలిపేసింది. అన్నా వదిన మాత్రం ఇంట్లోకి పిలిచారు. మళ్ళీ పిల్లలిద్దరు నా చుట్టూ చేరి అత్త అత్త అంటూ, ఇప్పుడు నిజంగా మీ అత్తనేరా అంటూ దగ్గరికి తీసుకున్నాను వాళ్ళను. వదినకు నా మీద కోపం పోయినట్లుంది. ఎప్పట్లాగా మంచిగానే మాట్లాడింది. అమ్మ వాళ్ళు నిదానంగా మారతాలే రజియా, నువ్వేం దిగులు పెట్టుకోకు అని చెప్పింది. తరువాత అక్కలకు కబురు పెట్టాను. వాళ్ళ రాకపోకలు సాగించారు. మళ్ళీ నా జీవితం సంతోషంగా సాగింది. కాకపోతే అమ్మా నాన్నలు దూరం అయ్యారని కొంత బాధ. అప్పుడప్పుడు అత్తయ్య మామయ్య కూడా వచ్చి వెళ్తున్నారు. వచ్చినప్పుడల్లా ఆవిడ నోరు ఊరుకుంటుందా? ఇదేంటి ఇలా సర్దావు, అదేంటి అలా సర్దావు అని ఎప్పుడూ దెప్పిపడవడమే. నా ఇంట్లో నేను ఎలాగైనా సర్దుకుంటాను, ఆవిడకి ఎందుకట. కానీ నేను ఎప్పుడూ నోరెత్తి ఎదురు సమాధానం చెప్పలేదు. పెళ్ళైన 2 ఏళ్లకు మాకొక పాప పుట్టింది. అప్పుడు వచ్చారు అమ్మ వాళ్ళు. ఎందుకో తెలుసా, నా మీద ప్రేమతో కాదు, పుట్టిన బిడ్డకు మా పేరు పెడతానా వాళ్ళ పేరు పెడతానా తెలుసుకోవడానికి. బారసాల ఎవరింట్లో చేయాలి అనేది పెద్ద సమస్య అయిపోయింది. అమ్మ వాళ్ళు మాత్రం వాళ్ళ ఇంట్లో చేస్తే మా అత్తగారి తరఫు ఎవరూ రావడానికి వీల్లేదన్నారు. ఇక నేను రాజేష్ ఆలోచించి బారసాల మా ఇంట్లోనే చేసుకున్నాం. అప్పుడు అటువాళ్ళు ఇటువాళ్ళు ఇద్దరూ వచ్చారు. బారసాల కార్యక్రమం అయిపోయిన తర్వాత, చోటి అమ్మాయికి ఏం పేరు పెడుతున్నావు అని అడిగింది అమ్మ. ఏమోనమ్మా, నేనేం ఆలోచించలేదు, రాజేష్ ఇష్టం అన్నాను. అదేంటి, రాజేష్ పెడితే వాళ్ళ పేరు పెడతాడు కానీ మన పేరు పెడతాడా అని అనింది. అదేంటమ్మా, ఎక్కడైనా పిల్లలకు తండ్రి కులమే వస్తుంది కదా, లోకం తీరుకు విరుద్ధంగా ఉండటం ఎందుకు అన్నాను. ఇక అమ్మ ఏమీ అనలేక గొణుక్కుంటూ వెళ్ళిపోయింది. అప్పుడు అడిగాను రాజేష్ను, పాపకు ఏం పేరు పెడుతున్నావు అని. నీ ఇష్టం అన్నాడు. వద్దు, నేను పెడితే మా పేరే పెడతాను, అది కరెక్ట్ కాదు, పిల్లలకు తండ్రి కులమే రావాలి కదా, అందుకని నువ్వేదైనా మంచి పేరు పెట్టు అన్నాను. కీర్తిక అన్నాడు రాజేష్. నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఇక అత్త వచ్చినప్పుడల్లా గొడవడం మొదలుపెట్టింది. పోయినసారి ఎలాగో అమ్మాయిని కన్నావు, ఈసారైనా అబ్బాయిని కను అని. ఏంటిది, అమ్మాయిని కనటం అబ్బాయిని కనటం నా చేతిలో ఉందా? ఆవిడకి ఆ మాత్రం తెలియదా? ఎందుకో ఈసారి కూడా పాపే పెట్టింది. ఓకే ఫ్రెండ్స్, తిరిగి రజియా సీరియల్ 13వ భాగంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు మరి. బాయ్.